వక్ఫ్ చట్టం 1995కి ప్రతిపాదిత సవరణలను ముస్లిం సమాజంతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మార్పులు వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లులో కేంద్రం పేర్కొన్న అంశాల పట్ల ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కనీసం 2 ముస్లిమేతర సభ్యులను చేర్చాలని బిల్లు ఆదేశిస్తోంది. ఇది వక్ఫ్ బోర్డుల మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని, మైనారిటీ సంస్థలకు రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘిస్తుందని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. ప్రతిపాదిత సవరణలో వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తాయి. వక్ఫ్ బోర్డుల అధికార పరిధి నుంచి ప్రభుత్వం నియమించిన అధికారులకు బదలాయించడం అధికార దుర్వినియోగానికి, రాజకీయ జోక్యానికి దారితీస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలని బిల్లు ఆదేశిస్తుంది. దీని ప్రకారం వక్ఫ్ ఆస్తులకు పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరి. కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకి పాత రికార్డులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో అధికారులు కావాలంటే ఏదైనా వక్ఫ్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేయగలరని ముస్లింలు భయపడుతున్నారు. నూతన చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. బినామీల ద్వారా వక్ఫ్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సమాజంలో మత, ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని, ఇది మైనారిటీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు దుర్మార్గమైందని, రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా దీన్ని ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. వక్ఫ్ చట్ట సవరణలపై ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానమిచ్చింది. ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబట్టారు. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వక్ఫ్ చట్టం సవరణ విషయమై 19 రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల అధ్యక్షులతో పాటు సామాన్య ముస్లింలతో కూడా విస్తృతంగా చర్చలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది. చాలా మంది వెనుకబడిన ముస్లింలు ఈ సవరణలను స్వాగతించారని, ప్రస్తుతం వక్ఫ్ బోర్డులో అవినీతి ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారని సర్కార్ తెలిపింది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా అన్ని రాజకీయ పార్టీల సూచనలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు.